అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. సింహరాశి వారికి ఆదివారం రోజున మధ్యాహ్నం 2:56 తర్వాత ఖచ్చితంగా సింహరాశి వారికి మీరు అనుకున్నటువంటిది జరిగి తీరుతుంది. మార్చ్ 23వ తారీఖు ఆదివారం రోజున మరి సింహరాశి వారికి అనుకున్నటువంటిది ఏది జరుగుతుంది, సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తిత్వం అనేది చాలా మంచిది. బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. వీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో వీరి మనస్సులో ఉండేటువంటి ఒక కోరిక అనేది తీరుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం ఎంతో కృషి చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. బంధుత్వాలు మాత్రం వీరికి చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ యొక్క రాశి వారిని దూరం నుంచి చూసి అంచనా వేస్తూ ఉంటారు. అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా గోపిష్టివారు అని, లేదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. నిజానికి అది నిజం కాదు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అంటే కూడా ఎక్కువగా ప్రేమ అనేది ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి మర్యాద ఎక్కువగా తెలిసి ఉంటుంది. కష్టజీవులని చెప్పుకోవచ్చు. ఎక్కువగా కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలాన్ని చూస్తారనుకుంటారు. అలానే వీరు ఎండ వాన అని ఏది కూడా పట్టించుకోరు. కష్టపడుతూ ఉంటారు. కష్టపడుతూ ఉండగా వచ్చిందే వారి సొమ్ము అని భావిస్తూ ఉంటారు. ఇలా ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరి యొక్క రహస్యాలను పొరపాటున కూడా ఇతరులతో చెప్పుకోరని చెప్పుకోవచ్చు. వీరు రహస్యంగా ఉన్నప్పటికీ కూడా వీరి రహస్యాలను ఎంత ప్రాణ స్నేహితులకైనా చెప్పుకోరు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. వీరికి పొరపాటున కూడా తొందరపడి చిక్కుల్లో అస్సలు పడరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దీర్ఘకాలిక ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుంచి కూడా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి సాహసాలు చేస్తారే తప్ప ఏ రోజు కూడా భయపడి వెనకడుగు వేయరని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పది. అయితే ఈ సమయంలో మాత్రం వీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది. ఖచ్చితంగా వీరి మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది. మనసులో అనుకుంటే దాన్ని ఒక పెద్ద కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి కోరికలతో ఉంటారు. అంటే ఇది సాధించాలి, అది సాధించాలి, ఉన్నతంగా జీవించాలని భావిస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా అనుకున్నది సాధించేటువంటి సమయం అనుకూలం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అలానే ఈ యొక్క రాశిలో ఈ సమయంలో అంటే మార్చి 23వ తారీఖు ఆదివారం రోజున మాత్రం వీరు అనుకున్నటువంటి లక్ష్యం అనేది ఒకటి నెరవేరుతుంది. వీరు మనసులో ఏదైతే అనుకుంటూ ఉన్నారో
అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆప్తులతో సంభాషిస్తారు. అలానే వస్త్రప్రాప్తి, వాహన సౌఖ్యం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఖర్చులు సామాన్యంగా కొనసాగుతాయి. అలానే సావకాశంగా పనులు కూడా చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు అని చెప్పుకోవచ్చు. కొత్త విషయం తెలుసుకుంటారు. ప్రయాణాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆర్థికంగా అయితే వీరికి ఈ సమయంలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సంతృప్తి ఉంటుంది. దుబారా ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటే ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. అంతేకాకుండా నిస్తాజానికి అంటే మీరు లోనవుతారు. అంటే మీరు ఒంటరిగా ఉండేటువంటి ఒక ఫీలింగ్ అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అని చెప్పుకోవచ్చు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వీరు కొన్ని వ్యవహారాల్లో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు లొంగవద్దు. అంతేకాకుండా కీలకమైనటువంటి పాత్రను కూడా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. ఇక వారితో కొన్ని సంప్రదింపులు కూడా జరుగుతాయి. కీలకమైనటువంటి వ్యక్తులతో కొన్ని సంప్రదింపులు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. మనసులో వీరు ఏదైనా సరే గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా 100% కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. గట్టిగా మనసులో అనుకుంటే ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా ఉంటారు. ఇక మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి జాగ్రత్తగా వహించండి. ఏదైనా సరే జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా పనులను పూర్తి చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరే అవకాశం అయితే ఉంటుంది. పనులలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే అస్సలు భయపడవద్దు. చురుగ్గా పనులను పూర్తి చేసుకోండి. విపరీతమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశం అయితే ఉంది. వాటిని కొద్దిగా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. సమస్త పాపాలను ఈ సమయంలో మీరు తొలగించుకోవచ్చు. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. పొరపాటున కూడా గొడవలకి అనవసరంగా దిగవద్దు. గొడవలు తగాదాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే అని చెప్పుకోవచ్చు. గొడవలకి తగాదాలకి దూరంగా ఉండండి. అలానే మీ యొక్క పర్సనల్ విషయాలను ఎప్పుడు కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దు. పర్సనల్గా మీ యొక్క విషయాలను ఏవైనా ఉంటే మాత్రం వాటిని ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో షేర్ చేసుకోవద్దు అన్నటువంటి దానిపైన పూర్తి అవగాహనను కలిగి ఉండండి. మీరు ఎవరితో పడితే వారితో అసలు విషయాలను చెప్పుకోరాదు. ఎవరిని నమ్మకూడదు. మీరు నమ్మరు కానీ నిజానికి నమ్మకూడదు. అలా ఉంటేనే మీకు జీవితంలో ఏ కష్టాలు లేకుండా, ఎలాంటి కష్టాలు ఎదురవ్వకుండా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఉన్నటువంటి పాపాలు, దరిద్రాలు సైతం ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు అదృష్టం కూడా వరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మనసులో మీరు బలంగా కోరుకున్నటువంటిది ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది. బలంగా మీరు మనసులో ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి అలాగే ఉద్యోగస్తులకు కూడా శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అయితే అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరికో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొంత వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం.
కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నదో అన్నీ వారికి చెప్పండి.